సంఘం ఏం చేయాలి? దేవుని గుణాతిశయములను ప్రచురించాలి. అది దేవునికి మహిమ. దేవుని గురించి నాకు ఒక నిజం తెలిసింది, గొప్పతనం తెలిసింది, ఔన్నత్యం తెలిసింది. పక్కవారితో షేర్ చేసుకోవాలి. ఈరోజు సంఘముకి ఇది మనం చేయగలుగుతున్నామా? పెద్ద పెద్ద మర్మాలే తేలాల్సిన అవసరంలా. చంటి పిల్లలకు కూడా యేసు ప్రభు గురించి ఒక మాట చెప్పంటే మన ఇంట్లో చంటి పిల్లలు కూడా చెప్తారు 2 మాటలు. కొంత తెలిసి ఉంటుంది కదా, ఏమీ తెలియకపోయినా కొంత తెలుసుగా. ఆ కొంత మరికొంత మందితో మనము పంచుకుంటూ ఉండాలి. దేవుని గురించి సంభాషిస్తూ ఉండాలి. ఇది దేవునికి మహిమ. కొంతమంది అంటారు, నాకు చెప్పే టాలెంట్ లేదండి. రోడ్డు మీద వెళ్తున్నారు, బ్రిడ్జ్ రిపేర్లో ఉంది, ఒకటి స్పీడ్కి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పగలమా లేదా రోడ్డు రిపేర్లో ఉందని? రోడ్డు రిపేర్లో ఉంది, స్లోగా వెళ్ళు అని మనలో అందరూ చెప్పగలమా? కొంతమందికి ఆ టాలెంట్ లేదా? రోడ్డు రిపేర్లో ఉంది, నిదానంగా వెళ్ళు అని చెప్పడానికి టాలెంట్ అవసరంలా, విషయం తెలిస్తే చాలు. కొన్నిటికి టాలెంట్లు ఏం అవసరంలా, నిజాలు చెప్పడానికి టాలెంట్తో పని లేదు. చక్కగా ఉన్న విషయం చెప్పొచ్చు. నేను దగ్గుతున్నాను, నీళ్ళు తాగాలి, తాగట్లా. ఇప్పుడు మీరు నాకేం చెప్తారు? నీళ్లు తాగు. ఇప్పుడు మీరు ఇంటిని ఆలోచించి నీళ్లు తాగు అని చెప్పడానికి నాకు టాలెంట్ ఉందా లేదా అని ఆలోచిస్తారా? లేదుగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళు, టాలెంట్ అవసరంలా. మందులు వేసుకో, టాలెంట్ అవసరంలా. కొంచెం భోజనం చేయి, టాలెంట్ అవసరం లేదు ఇవి చెప్పడానికి. నిదానంగా వెళ్ళు. యేసు ప్రభు గురించి నేను నా జీవితంలో తెలుసుకున్నాను, నీకు కూడా చెబితే పనికి వస్తుందని చెబుతున్నాను. టాలెంట్తో పనేముంది? కొన్ని ప్రాథమిక విషయాలు చెప్పడానికి పెద్ద టాలెంట్లు ఏమో అవసరంలా. కూర్చున్నప్పుడు టీ తాగుతూ కూడా చెప్పొచ్చు పక్కన వాళ్ళకు. దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం. సంఘము భూమి మీద మనం అది చేయాలి. అప్పుడే దేవునికి ఏమొస్తుంది? మన ద్వారా మహిమ.